హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు నేను చేమదుంపల వేపుడు చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా చామదుంపలను తీసుకోండి, వాటిని బాగా వాష్ చేయండి, మట్టిగా ఉంటుంది. సో బాగా క్లీన్గా చేసేసుకుని వాటిని ఒక బౌల్లో అన్నా లేకపోతే కుక్కర్లో అన్నా వేసి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోండి బాగా. నెక్స్ట్ ఆ పై పొట్టుని తీసేసి ఇలా ముక్కలుగా చేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకోండి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకుని అది బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ని. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 2 or 3 స్పూన్స్ మినపప్పు వేసుకోండి. వేసుకుని బాగా వేపించుకోండి. నెక్స్ట్ ఇది బాగా వేగాక అందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ అలానే ఎండుమిరపకాయ కూడా వేసుకోండి, నేను వేయలేదు. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి అండ్ తగినంత ఉప్పు. నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మనం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాము చామదుంపల ముక్కల్ని అందులో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులో 1 స్పూన్ కారం వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ పక్కన వస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.